స్నానం చేసినప్పుడు ఏం చెయ్యాలి అని అడిగారు. ఒంటికి నూనె రాసుకోవడం ఒక్కటే కాకుండా పొలంలో నాగలి పెట్టి దున్నినప్పుడు మట్టి పెళ్ళలతో పైకి లేవాలి. అంటే మొక్క ఇలా పీకితే కేవలంగా ఏదో వేర్లొక్కటే పైకొచ్చేసి కడిగేసి ఓ కొమ్మ తెచ్చి చేయకూడదు. మట్టి బెడ్డలతో ఉండేటట్టుగా పైకి తీయాలంటే నీళ్లు పోసి బాగాను పైకి తీయాలి. తీస్తే అది మట్టితో పైకి వస్తుంది. అలా మట్టితోటే తెచ్చుకోవాలి. మట్టితోటే తెచ్చుకొని స్నానం చేసే ముందు స్నాన సంకల్పం ఉంటుంది. అపామార్గ అంటే ఉత్తరేణి. ఆ ఉత్తరేణి చెట్టు తెచ్చుకుని ఓ చిన్న చెట్టు ఒకటి తెచ్చుకుని తనకి తానే తిప్పుకోవాలి. ఎవరో తిప్పరు, దృష్టిదోష పరిహారార్థం. తనకి తానే తిప్పుకోవాలి. ఆ తిప్పుకునేటప్పుడు మాత్రం ఒక శ్లోకం చెప్పాలి. శీతలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత హరపాపమపామార్గ భ్రామ్యమాణ పునః పునః అని చెప్పాలి. ఒక్కమారు తిప్పుకోకూడదు. కనీసంలో కనీసం 3 మార్లు, అంతకన్నా ఎక్కువ మార్లు తిప్పాలి. ఆ ఆ చెట్టుని ఆ మట్టి పెళ్ళలతో ఉన్నదాన్ని పట్టుకుని ఆ ఉత్తరేణి చెట్టు తల చుట్టూ తిప్పుకుంటారు. ఒకసారి ఏమి 4 మాటలు తిప్పుతారు. తిప్పుతూ ఈ 4 పాదాలు చెప్పాలి. ఈశ్వర, నేను ఇదిగో ఇది తెచ్చాను. దీన్ని ఈ ఉత్తరేణి చెట్టు ఏం చేస్తుంది అంటే, ఇది నేను సకంటక దళాన్విత, ఇది చిన్న చిన్న ముళ్లతోటి ఆకులతోటి ఉంది. అటువంటి చెట్టు హరపాప, ఇది నా యొక్క పాపములనన్నిటినీ కూడా పోగొట్టేస్తోంది. అపామార్గ, ఓ ఉత్తరేణి చెట్టు నా పాపములను పోగొట్టు. భ్రామ్యమాణ పునః పునః, నేను మళ్ళీ మళ్ళీ తిప్పుకుంటున్నాను దీన్ని అని ఎవరు ఉత్తరేణి చెట్టుని తల చుట్టూ తిప్పుకుంటారో 4-5 మాటలు తిప్పి పక్కన పారేసి ఆ రోజు నిర్భయంగా దక్షిణ దిక్కుకి తిరగాలి. దక్షిణ దిక్కుకి తిరిగి, అంటే ఉపవీతం అంటే యజ్ఞోపవీతాన్ని మార్చుకునే ప్రక్రియ తెలిసి ఉండాలి. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళైతే యమధర్మరాజుకి తర్పణిస్తారు. ఆ రోజున యమాం తర్పయామి యమాం తర్పయామి యమాం తర్పయామి అంటూ యముడికి తర్పణ ఇవ్వాలి. కనీసంలో కనీసం యముడికి తర్పణ ఇవ్వకపోతే యమధర్మరాజు గారి మీద ఒక స్తోత్రం ఉంది, అది ఒక్క దీపావళి అమావాస్య నాడే చదవాలి. పోనీ కనీసం ఆ నామాలవి రాసుకోవడం చదవడం కొంచెం భయం అండి మాకు అంటే, కనీసంలో కనీసం ఈ ఉత్తరేణి చెట్టు తిప్పేసి స్నానం చేసేటప్పుడు దక్షిణ దిక్కుకి తిరిగి ఓ యమధర్మరాజా నీకు నమస్కారం అని చెప్పి మళ్ళీ ఉత్తర దిక్కుకి తిరగాలి.